దేవా నన్ను దీవించు వరకు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబును దీవించిన దేవా, నిన్ను నేను విడువనయ్యా దేవా, నన్ను దీవించు వరకు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను ఆరంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయినా ఈ యొక్క సాయంకాల సమయములో నీ వాక్యమును మేము ధ్యానం చేసుకుని చుండగా నీ వాక్యపు లోతులలో ఉన్నటువంటి ప్రతి మర్మమును మీరు మాకు తెలియచేయమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం కూడా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడమని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైనటువంటి గుడారమందు సేవ చేయుదురు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరలోకములో నుండి ఇవ్వబడినటువంటి ఒక నమూనా. ఇది భూమి మీద స్థాపించబడినటువంటిది కాదు. దీని క్రమం పరలోకములో ఎలా ఉందో దాని బ్లూ ప్రింట్, అంటే అక్కడ ఒరిజినల్ ఉంది, ఇక్కడ డూప్లికేట్ ఉంది. ఇక్కడ భూమి మీద మోషేకు ఎలాగూ దాన్ని స్థాపించాలని నియమించి ఉన్నాడో అది ముందుగానే పరలోకములో నియమించబడిందని ఈ లేఖనం యొక్క సారాంశమై ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగంలో గనుక మనం గమనించినట్లయితే ఇది 8 భాగాలుగా ఇక్కడ విభజించబడుతూ ఉంటుంది. మొదటిది మనం ఇక్కడ చూస్తే ప్రవేశ ద్వారము ఉంటుంది. రెండవది మనం ఇక్కడ చూస్తే ఇత్తడి బలిపీఠము ఉంటుంది. ఆ తర్వాత 3వ స్థానము ఇత్తడి గంగాళము ఉంటుంది. ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ వాటర్తో నీళ్లతో నింపబడినటువంటి ఒక ఇత్తడి గంగాళము మనకి 3వ స్థానములో కనపడుతూ ఉంటుంది. మరలా లోపలికి వెళ్ళేటప్పుడు ఒక 5 స్తంభాలు అక్కడ కనపడుతూ ఉంటాయి. ఆ 5 స్తంభాల గుండా మనము పరిశుద్ధ స్థలములోనికి వెళ్తాం. అప్పుడు వరకు కూడా మనము బయట ఉన్నటువంటి ప్రాంగణములోనే వి వర్ ఇన్ ద ఔటర్ కోర్ట్ ఆఫ్ ద టబర్నకల్. తర్వాత ఈ 5 పిల్లర్స్ తర్వాత మనం ఏం చేస్తున్నామో తెలుసా? 5వ స్థలములోనికి వెళ్తున్నాం. అదే పరిశుద్ధమైనటువంటి స్థలము. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఏమున్నాయంటే దీపస్తంభములు ఉన్నాయంట. బంగారముతో తాపబడినటువంటి దీపస్తంభములు అక్కడ ఉంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనము సన్నిధి రొట్టెలను మనం చూస్తూ ఉన్నాం. 8వ స్థానంలోనికి వచ్చే వరకంతా అక్కడ మనము ధూప వేదికను మనము చూస్తూ ఉన్నాం, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. ఆ తర్వాత మనము అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలం. ఇది 3 భాగాలుగా ఉంటుంది. మొదట ఔటర్ కోర్ట్, తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధమైనటువంటి స్థలము. ఒక్కొక్క స్థలము ఒక్కొక్క ప్రాముఖ్యతను ప్రాధాన్యతను చేకూర్చుకున్నట్లుగా లేఖనముల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి స్థలాన్ని మనం గమనించినట్లయితే ప్రవేశ ద్వారము, ద ఎంట్రన్స్ గేట్. ఈ యొక్క ప్రవేశ ద్వారం యొక్క ప్రాముఖ్యతను గనక మనం చూస్తే ఇది ఒకటే, ఇట్స్ ఓన్లీ ద ఎంట్రన్స్ అండ్ ఇట్స్ ఓన్లీ ద ఎగ్జిట్. ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే ద్వారముగా ఉంటుందంట. దీనికి సైడ్ డోర్స్ ఉండవు, దీనికి బ్యాక్ డోర్స్ ఉండవు. ఏ ద్వారము కూడా ఇందులోనికి వెళ్ళటానికి లేదు. అందులో నుంచే ప్రవేశించాలి. ఆ ద్వారము గుండానే బయటకు రావాలని ఈ యొక్క ఔటర్ కోర్ట్ని చేస్తున్నట్లుగా లేఖన భాగంలో ఈ నిర్గమ కాండంలో మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు చెప్పారు, నా ద్వారా తప్ప మీరు ఎవ్వరి ద్వారాను తండ్రి యొద్దకు చేరలేరు అని. యేసు ప్రభువారు చెప్పిన మాటలు ఈ యొక్క ప్రవేశ ద్వారమునకు చాలా చాలా సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి.
ఈ ప్రవేశ ద్వారములోనికి మనం వెళ్ళాలి అంటే ఇవి 4 స్తంభముల చేత స్థాపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 4 స్తంభములు యేసు ప్రభువారి యొక్క 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో మనం చూడాలంటే నిర్గమకాండము 25వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గనక చూస్తున్నట్లయితే, నీల ధూమ్ర రక్త వర్ణములు సన్నపు నార మేక వెంట్రుకలు అక్కడ పోయబడి ఉండెను. హల్లెలూయా. ఎలా ఉన్నాయంటండి? ఇవి నీలము, ఊదా రంగు అండ్ రక్తవర్ణపు రంగుతో అవి ఉన్నట్లుగా మరి మనము అక్కడ చూస్తూ ఉన్నాం. నీలము దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క దైవత్వానికి, ఊదా రంగు ఆయనలో ఉన్నటువంటి రాజరికానికి, రక్తవర్ణపు ఆయన మన కొరకు చిందించినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తానికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనాలు చెప్తూ ఉన్నాయి, ఆయనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాడు. యేసు ప్రభువారే మన మార్గమును, మన సత్యమును, జీవమునై ఉన్నాడు. మనము యేసు ప్రభువారి గుండానే ఆ మార్గములోనికి ప్రవేశించాలి. మన ప్రార్థన యేసు ప్రభువారితోనే ప్రారంభము చేయాలని ఈ యొక్క ముఖ్యమైనటువంటి ద్వారము మనకు తెలియచేస్తూ ఉంది. మనము ఎప్పుడైతే మన ప్రార్థనలో ఈ ప్రవేశ ద్వారము గుండా ప్రయాణిస్తున్నామో, అవర్ ఫోకస్ షుడ్ బి ఓన్లీ ఆన్ జీసస్. యేసు ప్రభువారి మీద మాత్రమే మనము కేంద్రీకృతం చేయాలి. మరి ఏ ద్వారము గుండా నీవు ఈ యొక్క మందసం అనేటువంటి ప్రార్థనలోనికి నీవు ప్రవేశించలేవని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే దావీదు మహారాజ్ అంటాడు, 150వ దావీదు కీర్తన 1వ చరణంలో మనం చూస్తే, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవునిని సన్నుతించుడి. హల్లెలూయా. ఏమంటున్నాడు? Come on, give thanks unto the Lord Jesus Christ who has shed his precious blood for you. యేసు ప్రభువారి యొక్క రక్తము నీ కొరకు చిందించబడింది కాబట్టి నీవు స్తుతి చెల్లిస్తూ దేవుని పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశించు అని అక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకనే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములను అర్పించుదము. హల్లెలూయా. యేసు ప్రభువారి యొక్క నామమును ఒప్పుకొనుచు ఈ ప్రవేశ ద్వారము గుండా మనము ప్రవేశించాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, అన్ని విషయములలో కూడా ఎడతెగక ప్రభువునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మొదటి ఘట్టము, ఈ ప్రవేశ ద్వారము యేసు ప్రభువారి ద్వారానే నీవు నేను ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. అవర్ మెయిన్ ఫోకస్ షుడ్ బి ఆన్ జీసస్, praising God for what he has done in our lives. ఈ యొక్క ప్రవేశ ద్వారము అనేటువంటి ఈ ఘట్టములో మనము ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? దేవునిని స్తుతించటం, ఆయన మనకిచ్చినటువంటి రక్షణను బట్టి యేసు ప్రభువాని స్తుతించటం, ఆయన మార్గాన్ని బట్టి దేవుని స్తుతించటం, ఆయన మన కొరకు కార్చినటువంటి ఆయన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అవును, చాలామంది అంటారు, సిలువను చూడంగానే నాకు శ్రమ అంటారు. సిలువను అమ్మో, కలలోకి సిలువ వస్తే నాకు శ్రమనే, నాకు శోధనే అనేవాళ్ళు లేకపోలేదు. కానీ నేనంటాను, నా సిలువ నా పాపము నుండి నాకు విడుదల కలగచేసింది. యేసు ప్రభువారి యొక్క సిలువ నన్ను ధనవంతురాలిని చేసింది. యేసు ప్రభువారి యొక్క సిలువ ఈ లోకములో నన్ను నీతిమంతురాలిగా చేసింది. యేసు ప్రభువారి ఆ సిలువను చూడంగానే నా జీవితంలో పోయిన రోగము నాకు కనబడుతూ ఉంటుంది. ఆ సిలువను చూడంగానే నాకు గొప్ప సంతోషము కలుగుతుందని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవేశ ద్వారము యొద్ద మనం చేయవలసింది ఏంటో తెలుసా? కృతజ్ఞత. యేసు ప్రభువారు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యములను బట్టి, నీవు పొందుకున్న రక్షణను బట్టి, నీవు పొందుకున్న విడుదలను బట్టి, నీ జీవితంలో విడిపోయినటువంటి బానిసత్వపు బ్రతుకు నుండి
దేవుడు నీకు విడుదల కలగజేసినటువంటి దాన్ని బట్టి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. ప్రభువా, నన్ను కాపాడినందుకు నీకు వందనాలు. నిత్య నరకములో నేను కాలిపోకుండా నన్ను సజీవురాలిగా చేసినందుకు నీకు వందనాలు. దిస్ ఇస్ ద ప్లేస్ వీ హ్యావ్ టు వర్షిప్ జీసస్. ఎందుకంటే ఆయనే మార్గము, సత్యమును, జీవమునై ఉన్నాడు. ఆయన తప్ప ఎవ్వరు కూడా లోపలకు ప్రవేశించలేరు. ఈ ప్రవేశ ద్వారానికి ఎలా అయితే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే ఉంటుందో, నో సైడ్ డోర్స్, నో బ్యాక్ డోర్స్ అండ్ నథింగ్, ఎక్కడ కూడా ఏమీ లేదు. చాలామంది చాలా రకాలైనటువంటి బోధలు నేటి దినములలో కనబడుతూ ఉన్నాయి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ప్రవేశ ద్వారము యేసు ప్రభువారే. కమ్ ఆన్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంటర్ దిస్ గేట్ విత్ ఎ హార్ట్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థనతో ఈ ద్వారమును నీవు ప్రవేశించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రెండో విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఇత్తడి బలిపీఠము కనబడుతూ ఉంది. ఈ యొక్క ఇత్తడి బలిపీఠము ఆవరణము లోపల మొదటిగా ఉంచబడుతూ ఉంది. మనం ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉంటామో తర్వాత మనకు ఇత్తడి బలిపీఠము కనబడుతూ ఉంది. ఈ యొక్క ఇత్తడి బలిపీఠము ఇది ఓపెన్ ఎయిర్లోనే ఉంచబడినట్లుగా మనము ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దిస్ ప్లేస్ ఏంటి అనంటే సాక్రిఫైస్ చేసేటువంటి ప్లేస్. ఈ యొక్క ఇది దేనికి గుర్తుగా ఉందండి? బలి ఇచ్చేదానికి గుర్తుగా ఉంది. ఏమి బలి ఇవ్వాలి అని ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నట్లయితే అందరం కూడా రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక చక్కటి మాటను మనం చూస్తున్నాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బ్రతిమలాడుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ యొక్క ఇత్తడి బలిపీఠము దగ్గర మనము ఏమి బలి ఇవ్వాలండి? ఏమి సజీవ యాగముగా దహనము చేయాలో తెలుసా? మన యొక్క శరీరమును, మన యొక్క శరీర ఆశలను, మన యొక్క శరీర కోరికలను, ద లస్ట్ ఆఫ్ యువర్ బాడీ. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఒకవేళ ఈ ప్రదేశములో నిన్ను నీవు నీ శరీరమును గనక బలి ఇవ్వలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి నీకు ప్రవేశము లేదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. We are the living sacrifices of the real God. Hallelujah. సజీవ యాగముగా మనలను మనము సమర్పించుకోవాలి. Putting our flesh on this altar. మన శరీరమును, మన శరీరాన్ని పాడు చేస్తున్న పాపాన్ని, నిన్ను దేవుణ్ణి దూరము చేస్తున్నటువంటి పాపాన్ని ఆ యొక్క బలిపీఠము మీద దహనము చేసే వారముగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే హెస్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనములో మనం గమనించినట్లయితే, దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతను బ్రతుకును. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు చేస్తున్నాడు చూడండి. ఈ రెండవ విషయంలో మనం, ఈ రెండవ ప్రదేశంలో మనం ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? నీ శరీరమును మరి అక్కడ విడిచిపెట్టాలి. అందుకనే సొలొమోను మహారాజు అంటాడు, 28 సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకుంటాడు. ఇక్కడ కనికరము పొందుకునేటువంటి ఈ యొక్క బలిపీఠము, నీ పాపమును దహనము చేసేటువంటి బలిపీఠము, నీ శరీరేచ్ఛలు దహనము చేసేటువంటి బలిపీఠము, నీ శరీరాన్ని పాడు చేస్తున్న ప్రతి కోరికను చంపేసేటువంటి ప్రదేశము ఈ యొక్క ఇత్తడి బలిపీఠముగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19-20 వచనాలు మనం గమనిస్తే, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలము వచ్చినట్లు మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తము మారు మనస్సు పొంది
తిరుగుడి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ జీవితంలో నివసించేటువంటి ఒక మందసముగా నీ ఉండాలని ఆశపడినట్లయితే ఈ యొక్క ఇత్తడి బలిపీఠములో నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇక్కడ మనం చేయవలసింది ఏంటో తెలుసా? నేను పాపిని ప్రభువా, నేను జయించలేకపోతున్నాను ప్రభువా, నా పాపమును నేను జయించలేకపోతున్నాను ప్రభువా. నీ పాపముల కొరకు నీవు ప్రార్థన చేయాలి. మొదట యేసు ప్రభు వారు నీ కొరకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణను గురించి స్తుతించే వారముగా ఉండాలి. రెండవ విషయాన్ని మనం ఇక్కడ చూస్తే, మన పాపములను సంపూర్ణముగా ప్రభు పాదముల యొద్ద మనము విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఒప్పుకునే వారం మాత్రమే కాకోకుండా విడిచిపెట్టే వారముగా మనం ఉండాలి. ప్రభువా, ఐ రియల్లీ వాంట్ టు ఫర్గివ్ మై సిన్స్ లార్డ్. నా పాపములను క్షమించండి ప్రభువా. నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, కానీ నేను ఈ పాపమును విడవలేకపోతున్నాను, ఈ చెడు తలంపులు విడవలేకపోతున్నాను, ఈ వ్యసనములను నేను విడవలేకపోతున్నాను. నా శరీరము నాది కాదు ప్రభువా, విలువ పెట్టి నీ రక్తము చేత విలువ పెట్టి కొనబడినది ప్రభువా. ప్లీజ్ హెల్ప్ మీ ఫాదర్ అని నీ పాపములను నీవు ఒప్పుకుంటూ చేసేటువంటి ప్రార్థన ఈ యొక్క ఇత్తడి బలిపీఠము సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడో విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నట్లయితే, అక్కడ నీళ్లతో నింపబడినటువంటి ఒక ఇత్తడి గంగాళము ఉంది. The laver of water. The third one is that the laver of water. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఇది శుద్ధి చేసేటువంటి స్థలముగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ క్లెన్సింగ్. శుద్ధి చేసేటువంటి స్థలముగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇది బాప్తిజానికి సాదృశ్యముగా ఉంది, బాప్తిజపు తొట్టికి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము ఎప్పుడైతే పశ్చాత్తాపడుతూ ఉన్నామో, ఎప్పుడైతే మన పాపములను మనము ప్రభు యొద్ద ఒప్పుకున్నామో, ఆ వెంటనే మనం ఏం చేయాలో తెలుసా? మనలను మనము శుద్ధి చేసుకోవాలి. ఆత్మ చేత ఎవడైనను నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను, అగ్ని మూలముగాను జన్మిస్తే వాడు నిత్య రాజ్యములో నా కుమారుడుగా పిలువబడతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనము నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను, అగ్నితోనూ మనము నూతనమైన జన్మను పొందుకునే వారముగా ఉండాలి. దిస్ ప్లేస్ ఈజ్ ఆఫ్ క్లెన్సింగ్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్. ఇజ్రాయేలీలు ఐగుప్తు అనేటువంటి పాపములో ఉన్నప్పుడు మోషేను ప్రభు పంపించాడంట. ఆ ఐగుప్తు బానిసత్వములో నుండి, ఆ పాపపు బానిసత్వంలో నుండి ఇజ్రాయేలీలను బయటకు తీసుకొనిరా అని. అయితే ఎప్పుడైతే ఆ పాపములో నుండి బయటకు వచ్చారో, వారు ఎర్ర సముద్రం అనేటువంటి నీళ్ళ గుండా బాప్తిజము పొందినట్లుగా మనము లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉండవచ్చు. దే వాస్ గోన్ త్రూ the water of the Red Sea. హల్లెలూయా. అందుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వచనాలు మీరు తప్పకుండా చదవండి. అందులో ఒక చక్కటి మాట ఏముంటుందంటే, మనము అనుదినము వాక్యం అనేటువంటి ఉదక స్నానము చేత మనలను మనము శుద్ధి చేసుకునే వారముగా ఉండాలి. మనలను మనము కడుగుకునే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, వాక్యం అంట సజీవము గలదై అది రెండంచెల గల వాడిగల ఖడ్గమునై ఉన్నదని అక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ద వర్డ్ విచ్ క్లెన్సెస్ ఆల్ అవర్ సిన్స్. మనం ఏదైతే ఒప్పుకున్నామో, ఏదైతే విడిచిపెట్టేశామో, దాని సమస్తాన్ని కూడా కడిగి వేసేస్తుందంట. నీ పాపమును విడిచిపెట్టేసిన తర్వాత వాక్యం అనే ఉదక స్నానము చేత నీవు శుద్ధి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు అంటున్నాడు 51వ కీర్తన 2వ చరణములో, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు
నన్ను పవిత్రపరచుము, నా దోషము పోయేటట్లుగా నన్ను బాగా కడుగయ్యా. ఈ దోషము నాకొద్దు, ఈ పాపము నాకొద్దు ప్రభువా. నీ పరిశుద్ధమైన అగ్ని చేత నన్ను కడగండి, నీ పరిశుద్ధమైన ఆత్మ చేత నన్ను కడగండి, ఈ యొక్క బాప్తిజం అనే నీళ్ళ చేత నన్ను కడగండి ప్రభువా అని దావీదు మహారాజు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా, నన్ను శుద్ధి చేయండి, నా శరీరాన్ని కడగండి, నా హృదయాన్ని కడగండి, నా చేతులను కడగండి, నా ఆలోచనలు కడగండి, నా హార్ట్ని కడగండి, నా బ్రెయిన్ని కడగండి. ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా నన్ను శుద్ధి చేయండి ప్రభా. నేను పరిశుద్ధరాలిగా ఉండటానికి, నేను పరిశుద్ధుడిగా ఉండటానికి, నేను పరిశుద్ధమైన అగ్ని చేత నింపబడి ఉండటానికి మీరు నన్ను కడగండి ప్రభా అని ఇక్కడ మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాం. 4వ విషయాన్ని గనక మనం గమనిస్తే ఇక్కడ ఏముందండి? ద 5 pillars ఎంట్రన్స్ టు ద హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు వరకు కూడా మనం ఆవరణంలో ఉన్నాం. ఆవరణంలోనికి ప్రవేశించిన తర్వాత మన పాపములు, మన శరీరములను అక్కడ మనము శరీర పాపములను అక్కడ బలి ఇచ్చిన తర్వాత మనము పరిశుద్ధమైనటువంటి అగ్ని చేత కాల్చబడి శుద్ధి చేయబడిన వారమైన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్తున్నాం. ఎంత గొప్ప మాట! ఆ పరిశుద్ధమైన స్థలములోనికి మనం వెళ్ళటానికంటే ముందు అక్కడ 5 స్తంభములు ఉన్నట్లుగా, ఎంట్రన్స్లో 5 స్తంభములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 స్తంభములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు గనక మనము గమనిస్తే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి దేవునిని ఈ 5 పిల్లర్లు సూచిస్తూ ఉన్నాయి. ఈ 5 స్తంభాలు సూచిస్తూ ఉన్నాయి. అంటే ద్వారము యేసు ప్రభువారు మాత్రమే. ఇక్కడ రాయబడినటువంటి లేఖనములన్నీ కూడా యేసు ప్రభువారు మాత్రమే. మనము ఏ ప్రదేశంలోనికి ప్రవేశించాలన్నా అవర్ మెయిన్ ఫోకస్ షుడ్ బి ఆన్ జీసస్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ 5 స్తంభములు దేవుని యొక్క 5 గుణగణాలకు సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆశ్చర్యకరుడిగా ఉన్నాడు, ఆయన ఆలోచనకర్తగా ఉన్నాడు, ఆయన బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు, ఆయన నిత్యుడగు తండ్రిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. నీ జీవితంలో ఈ 5 ఆశీర్వాదాలను ద్వారా మనము లోనికి ప్రవేశించటానికి ఆయన అనుమతిస్తూ ఉన్నాడు. అందుకనే యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయమును కలవరపడనీయకుడి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి? నీ హృదయాన్ని కలవరపడనీయకు, నేను నీకు శాంతిని, సమాధానముని ఇస్తున్నాడు. నేను ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి. అందుకనే దావీదు మహారాజు అంటాడు, 40వ దావీదు కీర్తన 5వ చరణములో మనం గమనిస్తే, యెహోవా నా దేవా, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారమైనవి ప్రభువా అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన గైడెన్స్ కొరకు మనం ప్రార్థన చేయాలి. అవును ప్రభువా, నువ్వు ఆశ్చర్యకరుడువు, నా జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేయండి. నువ్వు బలవంతుడైనటువంటి దేవుడవు, నా జీవితంలో బలమైనటువంటి కార్యాలు మీరు జరిగించండి. ఇక్కడ విజ్ఞాపన ప్రార్థన మనం చేయాలి. Ask the guidance of God to guide you in each and every aspect of your life, my dear brother and sister. Just here we have to pray God to move mightily in your life. దేవుడు అద్భుత రీతిగా నీ జీవితంలో మరి ప్రయాణం చేయాలని, ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని మనము ఇక్కడ ప్రేయర్ చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యా, నీవు అద్భుతమైన దేవుడవు ప్రభా, నువ్వు ఆలోచనకర్తవు ప్రభా, నువ్వు నిత్యుడు ఒక తండ్రివి ప్రభా, నా జీవితంలో గొప్ప కార్యం చేసేవాడవు ప్రభా అని మనము దేవునిని స్తుతిస్తూ ప్రార్థించే వారముగా ఉండాలని ఈ యొక్క లేఖన భాగము మనకు తెలియచేస్తూ ఉంది. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలము
దేవునిని గణపరిచేటువంటి స్థలముగా ఉన్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యాజకులు ఈ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి వారు దేవునిని ఆరాధిస్తూ దేవునిని ఘనపరిచేవారిగా ఉన్నారు. అదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహములతో దేవునిని మహిమపరచుడి. ఏం చేయాలంటండి? ద హోలీ ప్లేస్ ఈజ్ మెంట్ టు ఆనర్ గాడ్. దేవునిని మహిమపరిచే వారముగా మనము ఉండాలి, దేవునికి భయపడే వారం. అదే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, దేవుని యందు సంపూర్ణమైనటువంటి భయభక్తులు కలవారముగా మనం ఉండాలి, తద్వారా దేవునికి మహిమ వస్తుందని లేఖన భాగములు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క పరిశుద్ధమైన స్థలములో జస్ట్ సాక్రిఫైస్, సరెండర్ అండ్ సబ్మిట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఏమంటున్నాడు? మనము విలువ పెట్టి కొనబడిన వారము కనుక మన దేహములను దేవుని దగ్గర సమర్పించాలి. నీ దేహముతో దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి. ఇక్కడ నువ్వు ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? లార్డ్, ఐ సబ్మిట్ మై హార్ట్ టు యూ. అక్కడ యాజకులు చేస్తున్నది ఏంటో తెలుసా? సహవాసము, దేవునితో సహవాసము చేస్తున్నారు. అక్కడ సహవాసము చేస్తూ దేవునిని గణపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవునితో సహవాసము చేయాలి, దేవునితోనే సంబంధాన్ని కలిగి ఉండాలి. దేవుడు మనకు ఒక మంచి స్నేహితుడు వలె ఈ యొక్క ప్రదేశంలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు దేవునితో స్నేహం చేయాలని ఇష్టపడుతూ ఉన్నావా? లేకపోతే ప్రార్థనలో కూర్చొని ఏవేవో ఆలోచనలు కలిగి జీవిస్తూ ఉన్నావా? నా ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ప్రభువుని కలుసుకునేటువంటి తరుణంలోనికి నువ్వు వెళ్తున్నావు. ఈ ప్రార్థన నమూనా గనక నీవు నీ జీవితంలో ఆచరించినట్లయితే తప్పకుండా ప్రభుని నీ జీవితంలో నువ్వు చూస్తావని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 6వ విషయాన్ని గనక ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే, అక్కడ బంగారు దీపస్తంభములు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దీపస్తంభముల యొక్క వెలుతురు మాత్రమే అందులో వెలుతురుగా ఉంటూ ఉంది. ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఎలాంటి వెలుతురు, న్యాచురల్గా బయట నుంచి వచ్చేటువంటి వెలుతురు అక్కడ లేదు. కేవలము ఆ యొక్క దీపస్తంభములలో ఉన్నటువంటి ఆ వెలుతురు మాత్రమే ఆ ప్రదేశంలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యాజకుని యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి అనంటే, ఆ దీపములను ఎప్పటికప్పుడు సంరక్షించటం, ఆ దీపములలో నూనె అయిపోకుండా చూసుకోవటం, ఆ దీపములు ఎప్పుడు కూడా ఆరిపోకుండా వెలుగుతూ ఉండేటట్లుగా చూసుకోవటమే యాజకులకి చాలా చాలా ప్రాముఖ్యముగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క స్థలం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రదేశము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైనటువంటి వెలుగుకు సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము ఈ లేఖన భాగమును మనం చూస్తూ ఉన్నాం. దిస్ రిప్రజెంట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ లైఫ్. అందుకనే కీర్తనకారుడు అంటాడు 27వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా నాకు వెలుగును రక్షణనయ్యున్నాడు, నేను ఎవరికి కూడా భయపడను. హల్లెలూయా. ఎవ్రీవన్ హ్యాస్ టు స్టే ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వెలుగులో ఉంటే మనము ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. దిస్ వాజ్ ద లైట్ ఆఫ్ గాడ్. నీ మీద ఉదయిస్తున్నటువంటి వెలుతురు, నీలో ఉన్న చీకటిని తొలగిస్తున్నటువంటి వెలుతురు, నీలో ఉన్న ప్రతి వేదను తొలగిస్తున్నటువంటి వెలుతురు. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభువారు అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ టు దిస్ వరల్డ్. కొండ మీద కట్టబడినటువంటి పట్టణము మరుగై ఉండనేరదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క స్థలములో నీవు నేను చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? లార్డ్,
గివ్ డైరెక్షన్ టు మై ఫ్యామిలీ. నా యొక్క కుటుంబాన్ని వెలుగు చేత నింపండి, నా జీవితాన్ని వెలుగు చేత నింపండి, నా సంఘాన్ని వెలుగు చేత నింపండి, నా కుటుంబంను నీ పరిశుద్ధమైనటువంటి అగ్ని చేత నింపండి, నా సంఘాన్ని, నా యొక్క ఆత్మను, నా దేహమును, నేను వెళ్ళు ప్రతి స్థలములో ప్రభువా నీ పరిశుద్ధమైనటువంటి అగ్నిని నింపండి, నీ పరిశుద్ధమైనటువంటి వెలుగులో నన్ను ఉంచండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపండి అని మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, we need to be baptized in the Holy Spirit and the fire. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవా పొంగి పొరలే పాత్రగా నన్ను చేయి ప్రభా. నేను ఆశీర్వదించబడటమే కాదు నాయన, నేను అగ్ని చేత నింపబడటమే కాదు నాయన, అనేకులను నీ రక్షణలోనికి, నీ ఆశీర్వాదములోనికి నడిపించేదానిగా నేను ఉండాలి ప్రభా. అందుకని అపోస్తల కార్యములో ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నారో వారు శక్తి నుండి సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. దిస్ లైట్ విల్ గివ్ యూ ద స్ట్రెంగ్త్ among all your problems. నీ ప్రతి కష్టము నుండి, నీ ప్రతి వ్యాధి నుండి, నీ ప్రతి చీకటి నుండి అది విడుదలను కలిగించబోతూ ఉంది. 7వ విషయాన్ని గనక మనం ఇక్కడ గమనించినట్లయితే అక్కడ ఒక బల్ల మీద ఉన్నటువంటి సన్నిధి రొట్టెలు కనబడుతుంది. ద టేబుల్ ఆఫ్ షో బ్రెడ్, సన్నిధి రొట్టెలు ఉంచబడినటువంటి ఒక బల్ల అక్కడ కనబడుతూ ఉంది. ఈ సన్నిధి రొట్టెలు దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉంటూ ఉన్నాయి. అన్ను దినము కూడా మనము వాక్యం అనేటువంటి ఉదక స్నానములో కడుగుకుంటూ వాక్యము చేత మనలను మనము కట్టుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణుడిగా యేసు ప్రభు వారిగా మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అరణ్యములో ఇజ్రాయేలీలను పరలోకపు మన్నాతో పోషించినటువంటి దేవుడు నేటి దినములలో వాక్యము చేత మనలను పోషిస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనములో మనం చూస్తే, వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దేహమునకు ఉదకమిచ్చితివి. హల్లెలూయా. ఏం చేస్తారంటండి? ఈ మన్నా దేహమునకు కావలసినటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారము. ఇది కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే. అందుకనే యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, జీవాహారము నేనే ఉన్నాను, నేను జీవాహారమునై ఉన్నానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము వాక్యము చేత మనల్ని మనము కట్టుకోవాలి. వాక్యం అనేటువంటి అద్దములో మనల్ని మనం చూసుకోవాలి. మనము పోషించబడుతున్నటువంటి యొక్క వాక్యమును ఎన్నటెన్నటికి కూడా నిర్లక్ష్యము చేసే వారముగా ఉండకూడదు. ఇక్కడ మనం ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అలాగునే వాక్యము బోధిస్తున్న దైవజనులకు జ్ఞానము కావాలని ప్రార్థన చేయాలి. పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. ఇవాంజలిస్టుల కొరకు ప్రార్థన చేయాలి. మిషనరీల కొరకు ప్రార్థన చేయాలి. అనేక మంది దైవజనుల కొరకు, క్రీస్తు కొరకు హింసించబడుతున్నటువంటి, దేవుని వాక్యము కొరకు హింసించబడుతున్నటువంటి దైవజనుల కొరకు మనము ప్రార్థన చేసే వారముగా ఉండాలని ఈ యొక్క సన్నిధి రొట్టెలతో కూడినటువంటి బల్ల మనకు తెలియచేస్తూ ఉంది. దేవా, థ్యాంక్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గివెన్ టు మీ. నాకు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు, నాకు ఇచ్చిన సత్యమును బట్టి మీకు వందనాలు, నాకు ఇచ్చిన జీవమును బట్టి నీకు వందనాలు ప్రభువా అని మనము తెలియచేసే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. 8వ విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ధూప వేదిక కనపడుతుంది. ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. ఇది చాలా చిన్న ఆల్టర్. ఈ ధూపము ముందు చెప్పబడినటువంటి ఆ యొక్క బలిపీఠము కంటే, ఆ ఆల్టర్ కంటే కూడా ఇది చాలా చిన్నది అయినా సరే చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీని యొక్క విశిష్టతను గనక మనం చూస్తే, ఇది రోజుకు 2 సార్లు మరి ఆ యొక్క ధూపము వేయవలసినదిగా ప్రభు మోషేకు సూచించారు. అంత మాత్రమే కాదు, దీని యొక్క వాసన అంతా కూడా అతి పరిశుద్ధ స్థలం అంతా కూడా నింపబడినదిగా ఉండాలని
దేవుడు మోషేకు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మనము దేవునిని ఆరాధించేటువంటి స్థలము. మన ధూపము ప్రభు యొద్దకు చేరేటువంటి స్థలము. మన ధూపము అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల మధ్య నివాసము చేస్తున్నటువంటి తండ్రి యొద్దకు చేర్చబడేటువంటి స్థలము. అవును, మన దావీదు మహారాజు అంటాడు 141వ దావీదు కీర్తన 2వ చరణములో మనం చూస్తే, నా ప్రార్థన ధూపము వలె నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగుదుగాక. ఇక్కడ మనం చేయవలసింది ఏంటండి? మన 2 చేతులు దేవుని వైపుకెత్తి స్తుతిస్తూ దేవునికి వేయవలసిన ధూపము నీ స్తుతే. నీవు 2 చేతులెత్తి దేవుణ్ణి స్తుతించేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఘట్టమును నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే పౌలు హెబ్రీలకు రాస్తూ 13వ అధ్యాయము 10వ వచనములో మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయువారికి అధికారము లేదు. అదే 15వ వచనంలో అంటున్నాడు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలములను అర్పించదము. హల్లెలూయా. నీ 2 చేతులు దేవుని వైపుకెత్తి, థ్యాంక్ యూ లార్డ్, బ్లెస్ మై ఫ్యామిలీ. నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలను దీవించు, నా ఫైనాన్సెస్ని దీవించు, నా సంఘాన్ని దీవించు, నా ఉద్యోగాన్ని దీవించు, నా వ్యాపారాన్ని దీవిస్తున్నందుకే నీకు వందనాలు ప్రభువా. ఎస్, యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు మోషే 2 చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అంతసేపు కూడా యెహోషువ యుద్ధములో జయమును చూసినట్లుగా మనము అక్కడ అలా కనభాగంలో చూస్తుండవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఈ యొక్క ధూపమును, ప్రార్థన అనే ధూపమును నీ జీవితంలో కోరుకుంటూ ఉన్నాడు. చివరి స్థలాన్ని మనం చూస్తున్నట్లయితే అతి పరిశుద్ధ స్థలము. అక్కడ మహిమాన్వితమైనటువంటి దేవుని యొక్క మందసము ఉంచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఒక తెర కూడా వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్. ఆ తెర యేసు ప్రభు వారికి సాదృశ్యముగా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువలో మరణించారో ఆ దేవాలయపు తెర నడికి చిరిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎవ్రీబడి కెన్ గో ఇన్సైడ్. పాత నిబంధన కాలములో ఈ తెర తీయబడక మునుపు ఎవ్వరు కూడా కేవలము యాజకులు మాత్రమే లోపలకు ప్రవేశించడానికి అనుమతి ఉండేది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క రక్తము నీ కొరకు నా కొరకు చిందించబడిందో అప్పుడు ఆ యొక్క తెర చిరిగిపోయింది. ఎవ్రీబడి గాట్ యాక్సెస్ ఇంటూ ద హోలీ ఆఫ్ హోలీ ప్లేస్. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి కార్యము! ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో మనము ఇంతకు ముందు చెప్పుకున్నాం. నేను కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ నిత్య నిబంధన ఎలా ఉంటుందో నేను చెప్పాను, మీరు దాని గురించి చూడొచ్చు. ఈ అతి పరిశుద్ధ స్థలములో మన్నా గల పాత్రయు, చిగురించిన అహరోను కర్రయు, 10 ఆజ్ఞలు ఉంచబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే దావీదు మహారాజు 24వ అధ్యాయము 3వ వచనము నుండి మనం గమనిస్తే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండు వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును అని మరి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ప్రేయర్ చేయవలసిన, ప్రార్థించవలసినటువంటి అంశం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యములో మనలను మనము కట్టుకోవాలి అని, దేవుని యొక్క ఆజ్ఞలను అనుదినము కూడా మనము పాటిస్తూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ, తన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభువుని సేవించే వారముగా మనము ఉండాలి. మన ప్రార్థన జీవితము చిగురించేదిగా ఉండాలని ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉండవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ నమూనా పరలోక రాజ్యములో నుండి ఇవ్వబడింది. నీవు ప్రవేశించి నీవు నీ జీవితాన్ని బలి ఇచ్చుకొని, తర్వాత నువ్వు వాక్యము చేత కడుగుకొని, తర్వాత నీవు ఆ యొక్క మండపముల ద్వారా లోపలికి ప్రవేశించి, ఆ 5 పిల్లర్స్ ద్వారా లోపలికి ప్రవేశించి,
అక్కడ నువ్వు దేవునితో సహవాసాన్ని కలిగి నీవు దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క సన్నిధానమును అనుభవిస్తూ పరిశుద్ధమైనటువంటి అగ్నిలో నిన్ను నువ్వు కడుగుకుంటూ దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడుతూ ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన నమూనాను నువ్వు చేస్తావో, ఇదిగో ప్రభువు నిన్నే ఒక మందసముగా చేయబోతున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను యెహోవా వారిని ఆశీర్వదించును. నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పరలోకములో నుండి ఇవ్వబడిన ఈ నమూనా, ఈ ప్రార్థన నమూనాను, దిస్ మోడల్ ఆఫ్ ప్రేయర్ ఒకవేళ నీ జీవితంలో నువ్వు అవలంబించుకున్నట్లయితే యు ఆర్ ఏ సక్సెస్, యు ఆర్ ఏ డిఫీటర్, యు ఆర్ ఏ విక్టోరియస్ పర్సన్, యు ఆర్ ఏ ద గ్రేట్ పర్సన్. నీలో జయం ఉంటుంది, నీలో చీకటి ఉండదు, నీలో ఎలాంటి పాపం ఉండదు. ఏ సాతాను కూడా నిన్ను శోధించలేదు నా ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈ ప్రార్థన అవలంబించుకుందాం. దేవుని మహిమార్థమై మనం జీవిద్దాం. ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి మీకు వందనాలు. మా ముందు మీరుంచినటువంటి ప్రార్థన నమూనాని బట్టి మీకు వందనాలు. ఈ ప్రార్థన ద్వారా ఆత్మీయమైనటువంటి జీవితాలలో మేము బలము తెచ్చుకొని నూతనమైనటువంటి శక్తి చేత నింపబడి నిత్యమైనటువంటి పరలోకము ఎల్లప్పుడూ కూడా మాతో, మా గృహములతో, మా బిడ్డలతో ఉంచినట్లుగా మీరు సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఈ ప్రతి ప్రార్థన అవసరత మాకు తెలియచేయండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనకు జవాబునిస్తాడు. మీరు అనేక మంది దేవుడు మా జీవితంలో ఈ గొప్ప కార్యాలు చేశారక్క, మీరు ప్రార్థించినందుకు వందనాలని రిప్లై పంపిస్తున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. మనందరము కలిసి ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.